హలో అండి, నేను నూర్జహాన్. తోటకూర చూసారా ఎంత హైట్ పెరిగిందో. ఇక్కడ కొయ్య తోటకూర ఇదిగో అండి. ఈ పెద్ద పెద్ద మొక్కలన్నీ పీకేసేసాను. పీకిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ మొక్కలు అన్నమాట ఇవి పెరుగుతున్నాయి. తోటకూర అయితే కంటిన్యూగా ఈ కొయ్య తోటకూర ఇలా తుంచేసుకుంటే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అన్నమాట. అలా తుంచేసేయాలి పైన హెడ్స్. ఇది చూడండి, ఇక్కడ పెరుగు తోటకూర ఎంతంత స్ట్రాంగ్గా పెరిగిందో చూసారా. అదిగోండి, ఇక్కడ ఇక్కడ ఎంత టబ్బు చూడండి, 4 ఇంచుల టబ్బు, కరెక్ట్గా 4 ఇంచుల టబ్బులో ఇంత తోటకూర ఎంత చక్కగా పెరుగుతుంది. ఇక్కడ చుక్కకూర, ఈ కిందంతా చుక్కకూర వేసాను. ఎంత ఈజీగా పెంచుకోవచ్చండి. ఇలాంటి చిన్న చిన్న టబ్స్ తీసుకొచ్చుకొని ఒక 10 టబ్బులు పెట్టుకున్నా కూడా అన్ని రకాల ఆకుకూరలు మనం అందుబాటులో వేసుకోవచ్చు. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. అదిగోండి ఆకు. ఇలా ఒక హైట్ వెళ్ళిన తర్వాత హెడ్ తుంచుకోవచ్చు. ఇప్పుడేమో సైడ్ ఆకులు తుంచేసుకోవాలి. ఎంత హైట్ చెట్లు అయిపోయినాయి, బలంగా పెరుగుతున్నాయండి. మూడు 6, 7, 8 చెట్లు అనమాట. 8 మొక్కలు చక్కగా మలిచినాయి. ఆ హైట్ చాలండి. ఇక్కడ మనం ఇక్కడ కన్నా హెడ్ తుంచేస్తే సైడ్ కొమ్మలు వచ్చి గుట్టలుగా పెరుగుతాయి అనమాట. ఇదిగోండి, ఇక్కడ కట్ చేసేస్తున్నా నేను. అలా ఆకంతా కోసి చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసారా తోటకూర ఎంత సైజు, ఎంత బలంగా పెరుగుతున్నాయండి ఆకులు. అదిగోండి, ఇలా ఇంత బలంగా పెరగటానికి కారణం కిచెన్ వేస్ట్ కంపోస్ట్. కిచెన్ వేస్ట్ అంటే మన తొక్కలతో ఈజీగా మనం అన్ని రకాలు పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఇంత బాగా పెరుగుతాయి అన్నమాట ఆకుకూరలు. ఎంత గ్రీన్గా, ఎంత అందంగా కనిపిస్తుందో ఆకు అయితే. ఇది పప్పులోకి సరిపోద్దండి, చక్కగా పప్పులో పెట్టేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ నేను ఇక్కడ చిన్న చిన్న టబ్బులు కాబట్టి నేనేం చేస్తున్నానంటే తొక్కలు, మన కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు వన్ డే నానబెట్టేసి ఆ వాటర్ పోసేస్తున్నాను అనమాట. ఇంత బలంగా పెరుగుతున్నాయి. అలా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా?